ఎన్టీఆర్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయంపై పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈరోజు అత్యంత ముఖ్యమైన అంశం హౌసింగ్ పరంగా హానరబుల్ సీఎం గారు ప్రభుత్వం మన జిల్లాలో నిర్మాణంలో ఉన్నటువంటి హౌసింగ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని అందించడం జరుగుతుంది. దీంట్లో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 1,80,000కు అదనంగా ఎస్టీలకు 75,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, బీసీలకు 50,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో దాంట్లో బిఎల్ స్టేజ్లో గతంలో మనకి 50,000 ఇచ్చేవాళ్ళము. బిఎల్ స్టేజ్ దాటితే కనుక ఇప్పుడు మనం 15,000 అదనంగా కల్పిస్తాం ఎస్సీ, బీసీలకు. అదే ఎస్టీకి అయితే 22,500 అదనంగా వస్తాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఆర్ఎల్ లెవెల్. ఆర్ఎల్ లెవెల్లో వచ్చేసి 15,000 వస్తాయి. అదే ఎస్టీకి 22,500. ఆర్సీ స్టేజ్ కనుక వచ్చేస్తే 30,000 వస్తాయి. దాంతోపాటు ఇప్పుడు అదనంగా 10,000 ఎస్సీ, బీసీలకు, 15,000 అయితే ఎస్టీలకు. కంప్లీషన్ అయిపోయింది ఇల్లు అంటే చివరి స్టేజ్లో 21,200 వచ్చేది. ఇప్పుడు 10,000 కలుపుకొని వస్తుంది. అదే ఎస్టీలకు అయితే 15,000 కలుపుకొని వస్తుంది. అంటే దీంట్లో చాలామంది కూడా మీరు కనుక ఇండ్లు నిర్మాణం చేసుకునే లబ్ధిదారుల దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మాకు ఇబ్బంది ఉంది, సో మేము నిర్మాణ ఖర్చులు పెరిగిపోతున్నాయి అన్నప్పుడు ప్రభుత్వము వారందరికీ లబ్ధి చేకూరేలాగా ప్రతి ఇంటికి ఎస్టీ లబ్ధిదారుడికి షెడ్యూల్డ్ ట్రైబు కుటుంబానికి 75,000, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి అదనంగా 50,000 రూపాయలు అందించడం జరుగుతుంది. తద్వారా మన జిల్లాలో 1,015 మంది ఎస్టీ కుటుంబాలకి, 4,058 మంది ఎస్సీ కుటుంబాలకు అండ్ 14,599 మంది బీసీ కుటుంబాలకు మొత్తం కలిసి 19,672 మందికి మనకి అదనపు లబ్ధి చేకూరడం జరుగుతుంది. తద్వారా దాదాపు మన దగ్గరే 100 కోట్ల రూపాయల దాకా మనము అందించడం జరుగుతుంది. సో ఇది కాన్స్టిట్యున్సీ వారీగా కూడా డీటెయిల్స్ ఉన్నాయి, అవి మీకు ఇస్తాను సపరేట్గా. దీనికోసం వైడ్ పబ్లిసిటీ 12వ తారీఖు నుంచే ఇస్తున్నాము. ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ను కూడా 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఈ జాబితాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి వారికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అదనపు లబ్ధిని వారికి చెప్పి దశల వారీగా వారికి ఏ విధంగా ఇచ్చేది కూడా చెప్పేసి వారి నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి, అలాగే ప్రతి ఇంటిని సందర్శించి వారితో ఫోటోగ్రాఫ్ దిగి ఈ అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ చెప్తూనే త్వరగా ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవాల్సిందిగా వారికి చెప్పడం కూడా జరుగుతుంది. దీనికోసం 12వ తారీఖు నుంచి వైడ్ పబ్లిసిటీ లబ్ధిదారులందరికీ తెలిసేలాగా చేస్తున్నాము. ఈరోజు హౌసింగ్ ఎంపీడీఓస్ అండ్ ఆల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ హౌసింగ్ స్టాఫ్తోని ఈరోజు వీసీ కూడా పెట్టుకొని చెప్పడం జరిగింది. తద్వారా మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్ అండ్ మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్, కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అయితే అత్యంత ముఖ్యమైన విషయం, మీడియా ద్వారా కనుక ఇది చేరితే వారికి తెలుస్తుంది. సో తెలియాలనేది కూడా మా యొక్క ప్రధాన ఉద్దేశం. దయచేసి మీడియా అంతా కూడా దీన్ని కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.